ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఈరోజు మన మామ్స్ కోసం, అలాగే మా పిల్లల కోసం, తల్లుల కోసం, పిల్లల కోసం ఏదైనా కొంచెం పెద్ద కథ చెప్పండి. అంటే బాగా పెద్ద కథ వద్దని ఇంటూ అంటే ఎక్కువ పెద్ద కథ అయితే మేము బోర్ కొడుతోంది మాకు అని ఎవరైనా చెప్పారా జయ మీకు? అంటే పిల్లలకి చెప్పటం, చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను నేను. చిన్నపిల్లలు అంత లెందీగా ఉండేసరికి క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి కథలో, అర్థం చేసుకోవటం కొంచెం ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు అయితే ఏమనిపించదు. ఇప్పుడు మీ అమ్మాయికి అర్థం కావట్లేదా? అర్థం అవుతాయి. అది అసలు దాని సంగతి తెలుసు కదా అమ్మగారు మీకు. మీ అమ్మాయి లాగానే ఉన్నారు లోకంలో పిల్లలు. అట్లా ఇంకా ఇంకా ఎక్కువ ఉన్నారు, ఎక్కువే ఉన్నారు, కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. అందుకని సరే చెప్తాం. ఓకే, కీలుగుర్రం కథ చెప్తాం. ఈ కీలుగుర్రం మనకి సినిమా కూడా ఒకటి ఉంది, నాగేశ్వరరావు గారిది. చాలా పాత సినిమా జయ, చాలా పాతది. అప్పటికి కెమెరాలు అవన్నీ కూడా ఏదో గందరగోళంగా ఉండేవి. సినిమా థియేటర్కి కనుక వెళ్తే మనం ఏం చూస్తున్నామో ఎక్కడున్నామో అర్థం కూడా కాదు. నాగేశ్వరరావు గారు ఎంత సన్నగా చిన్నగా అనిపిస్తారు. ఆయన మొదటి సినిమాల్లో దగి ఉంటుంది. అలాంటి కథ కాదు, కీలుగుర్రమే పేరు. అయితే పర్షియా దేశపు ఒక రాజుగా కథగా చెప్తారు దీన్ని. మనం మనగా నేటివ్గా చెప్పుకుందాం. ఒక రాజుగారట ఒక సంవత్సరం ఆయన 50th బర్త్డే, 50వ పుట్టినరోజుకి చాలా పెద్ద ఉత్సవం చేశారు. ఉత్సవం చేస్తే చుట్టుపక్కల రాజ్యాల నుంచి అందరూ రకరకాల అంటే రాజుగారి పుట్టినరోజు అంటే గిఫ్ట్లు ఇస్తారు కదా. అవును. ఈ గిఫ్ట్లు ఇవ్వడానికి రకరకాల గుర్రాలని, ఏనుగుల్ని, రథాలని పంపించారట అన్ని రకాల రాజ్యాల నుంచి. చాలామంది శిల్పులు, వడ్రంగి పని వాళ్ళు, ఇట్లా మంచి వస్తువులు చేసి రాజుగారికి గిఫ్ట్లు ఇవ్వడానికి ఒక 10 రోజులు ఉత్సవాలుగా జరిగినాయి. గిఫ్ట్స్ అన్ని సమర్పించే రోజు ఒకటి పెట్టారు ఈ రోజుల్లో, ఈ 10 రోజుల్లో ఉత్సవాల్లో. సరే, ఆ రోజు రకరకాల దారు శిల్పులు, ఆ శిల్పులు, ఈ శిల్పులు రకరకాల చేసుకొచ్చిన అన్ని వస్తువుల్ని, వాళ్ళు తెచ్చిన బెస్ట్ వస్తువుల్ని, మంచి కోళ్ళు, లేకపోతే బాగా మంచి మంచి జాతి శునకాలు, అట్లా కూడా రకరకాల వస్తువుల్ని, రకరకాల జంతువుల్ని కూడా తెచ్చారు. అయితే ఈ తెచ్చిన గుర్రాలు వాటిలలో ఒక చెక గుర్రం అన్ని పట్టుకొచ్చేట ఒక ముసలి శిల్పి, బాగా సీనియర్ సిటిజన్ పట్టుకొస్తే అందరూ అన్ని గుర్రాలని సమర్పించిన తర్వాత ఇతని దగ్గర ఉన్న చెక్క గుర్రం ఏంటంటే గుర్రం షేప్లో చేయబడి ఉంది, కానీ అది ఉడేంది తెలుస్తుంది. అయితే ఇదేమిటి ఇట్లా బొమ్మ తెచ్చావు, రాజుగారు దీని మీద ఎక్కి ఊగుతాడా అని అందరూ అతన్ని నవ్వుతూ అడిగారు. కాదు, దీని మీద ఎక్కి ఎగురుతాడు, ఇది ఎగిరే గుర్రం అని చెప్పాడు. చెప్పేసరికల్లా వాళ్ళందరూ నమ్మకపోతే ఈ ఫంక్షన్ అప్పుడు ఏం చేశారు, వస్తువులు సమర్పించినప్పుడు రాజుగారు మీకోసం కీలుగుర్రం చేశానండి, ఈ కీలు గుర్రాన్ని పట్టుకొచ్చాను, ఇది కీళ్ళు అంటే ఏ పక్క చూడటానికి బొమ్మలే ఉంది, ఆ కీలు గనక తిప్పితే అది ఎగురుతుంది అని చెప్పాడు. చెప్పేసరికల్లా రాజు అన్నాడు, ఏదో వినడానికి విచిత్రంగా ఉంది, ఎలా ఎగురుతుందో చూపించమన్నారు. చూపించమంటే సరే మీకేం కావాలో చెప్పండి, ఏదైనా దూరంగా ఉన్న ఒక వస్తువు చెప్పండి, దీని మీదే వెళ్ళి నేను తీసుకొస్తానన్నాడు. అయితే రాజుగారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ రాజ్యానికి ఉత్తర దిక్కులో ఒక కొండ ఉంది, ఆ కొండ మీద ఒక పెద్ద అమ్మవారి దేవాలయం ఉంది, అక్కడ ఒక పెద్ద సంపంగి చెట్టు, ఆ చెట్టు తాలూకు పువ్వులు మంచి వాసన వస్తాయి, రాజ్యంలో ఇంకా ఎక్కడ లేవు, అక్కడ ఒక్కచోటే ఉంది, వెళ్ళి 2 సంపెంగ కొమ్మలు, ఒక సంపెంగ పువ్వు ఉన్నది పట్టుకురమ్మన్నాడు. దీని మీద కూర్చున్నాడు ఆ ముసలతను, ఆ గుర్రం మీద కీలు తిప్పాడు, గుర్రం చక్మని ఎగిరిపోయింది. అక్కడి నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు. చాలాసేపటి తర్వాత అతను మళ్ళీ వచ్చాడు ఇక్కడికి. వచ్చి ఈ సంపంగి కొమ్మ 2 పువ్వులు చేతిలో పెట్టాడు. పువ్వులు తక్కువగా ఉన్నాయండి, 2 పువ్వులే దొరికినాయి అని ఒక కొమ్మ పువ్వులు తెచ్చిచ్చాడు. ఆ సంపంగి చెట్టు రాజ్యంలో ఎక్కడా లేదు. అంటే ఇతను ఖచ్చితంగా కొండెక్కాడు ఈ గుర్రంతో. మరి వీళ్ళు ఎదురుకుండానే వెళ్ళాడు కదా. దాంతో సరే రాజుగారు అన్నారు, ఎంతో బాగుంది, ఎంత బాగుందో, నేను ఇది కొనుక్కుంటాను, అమ్మేయమన్నాడు. అమ్మేయమనేసరికల్లా అతను ఏమన్నాడంటే, అమ్మేనండి, దీనికి ప్రతిగా మీరు నాకేమైనా ఇవ్వాలన్నాడు. ఓహో, డబ్బులు కొద్దు అంటే, సరే నీకు ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు. అనేసరికల్లా ఆ ముసలతను అన్నాడు, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. అనేసరికి అందరూ నెవరిపోయారు. ముసలివాడు, రాజకుమారు చూస్తే 14-16 సంవత్సరాల చిన్నపిల్ల, అందాలు రాసి ఒక చిట్టి పిల్లని ఇంత ముసలివాడికి ఒక గుర్రం కోసం ఇస్తారా? ఎవరికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోయేసరికల్లా ఏమైంది, రాజకుమారుడు అతను ఏమన్నాడు, మీరు కీలు గుర్రాన్ని చూశారు, పరీక్షించారు, మీరు కాదంటే ఎట్లా అనేసరికల్లా ఈ మన రాజుగారి అబ్బాయి అన్నాడు, అసలు ఇది నిజం అవునో కాదో, ఇతను వెళ్ళింది గుర్రం మీద అవునో కాదో, వీడికి ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమార గోకర్ణ గజకర్ణ విద్యలు బోల్డ్ ఉన్నాయి, అవి అలాంటివేమో వీడికి ఉండుండొచ్చు, వీడు గుర్రం అని చెప్తున్నాడు, అసలు గుర్రం ఎగురుతుందో లేదో చూద్దాం అనేసరికల్లా రాజకుమార్ ఆ ముసలతను అన్నాడు, మీరు కూర్చోండి, కీలు తిప్పుతాను, వెళ్తుందో లేదో చూదురుగాని అన్నాడు.
టెస్ట్ చేసి చూస్తే కదా తెలిసేది. సరే ఏమైంది, రాజకుమారుడు ఏం చేశాడు, ఎక్కి కూర్చున్నాడు. వీడు ఏం చెప్పాడంటే ఈ పక్కనున్న ఒక కీలుని మర తిప్పాడు. తిప్పంగానే గుర్రం రయ్యమని పైకి ఎగిరిపోయింది. ఎగిరింది కానీ దిగటం ఎలాగో రాజకుమారుడు అడగల. వీళ్ళంతా చూస్తూనే ఉన్నారు. రోజు గడిచిపోయింది, అబ్బాయి రాళ్ళ కిందకి. అది ఎగిరిపోతుంది, ఎక్కడికి పోయిందో. దాంతో వీళ్ళంతా ఏం చేశారు, హాహాకారాలు చేశారు ప్రజలంతా. రాజకుమారుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏ రకంగా పడిపోయి ఏమైపోతాడు, తిరిగి రావడం అబ్బాయికి తెలీదు. అవన్నీ కనుక్కోలేదు, జస్ట్ తిప్పారు, ఎగిరిపోయింది. దాంతో వీళ్ళు ఏం చేశారు, ఈ ముసలతన్ని బంధించండి, రాజకుమారుడు తిరిగి వచ్చాక చూద్దాం అనుకున్నారు. ఈ వెళ్ళిన రాజకుమారుడు ఏం చేశాడు, ఆ గుర్రం మీద ముందు అది పైకి ఎగురుతుంటే వాడికి భయం వేసింది. వాడు కూడా ఒక 20 ఏళ్ల కుర్రాడు, 19-20 సంవత్సరాలు ఉంటాయి. ఏదో ఉద్రేకంలో ఎక్కాడు కానీ దాన్ని తలాతోక తెలుసుకోవద్దు. సరే అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ మీటని ముందుకు తిప్పాడు, వెనక్కి తిప్పాడు, లాగాడు, పీకాడు, ఏం చేసినా గుర్రం ఆగల. పడిపోతానని భయం పట్టుకుంది, అది పైకి ఎగిరిపోతుంది, ఇంకా మబ్బుల్లోకి వెళ్ళిపోయి ఎక్కడికో ఏమిటో వెళ్ళిపోతుంది అంతే. అక్కడి నుంచి ఏం చేశాడు, సరే బాబా ఏం చేయాలో తెలియలేదు వాడికి, దూకేద్దాం అనుకున్నాడు. కూర్చున్న పాడాన దూకలేం కదా, ఏదైనా పట్టుకుని దూకాలనిపించింది. ఏం చేశాడు, ఆ గుర్రం చెవులు పట్టుకున్నాడు. గుర్రబ్బమ్మ చెవులు పుచ్చుకునేసరికల్లా గుర్రం స్లో అవ్వడం మొదలుపెట్టింది. ఓహో చెవులు పట్టుకుంటే స్లో అవుతుంది అనమాట. చెవులు కొద్దిగా లాగి చూస్తే అది తను లాగిన కొద్దికి స్లో అయ్యి ఎక్కడో ఓ చోట దిగిపోయింది. అంటే దిగాలంటే చెవులు పుచ్చుకు లాగాలి, మీట తిప్పితే ఆన్ అవుతుంది, చెవులు పుచ్చుకు లాగితే ఆఫ్ అవుతుందని తెలుసుకున్నాడు. అక్కడి నుంచి దిగింది, ఎక్కడో దిగాడు కదా. దిగిన తర్వాత చూస్తే ఒక పెద్ద దిగుడు బావి, అక్కడ పెద్ద తోట, ఒక అందమైన రాజకుమారి కనపడ్డారు. కనపడేసరికి ఈ అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఇదే ఊరు, ఎక్కడున్నాను నేను, ఏమిటి అంటే వీడు ఎక్కడో ధారానగరంలో ఎక్కడో ఉన్నాడు. వాడు ఉన్నది ఎక్కడో, వీడు వచ్చింది ఎక్కడికో. వచ్చేసరికల్లా సరే ఈ అమ్మాయింది, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, భలే చక్కగా ఉన్నావు, నీ బట్టలు ఏమిటి ఇలా ఉన్నాయి విచిత్రంగా, ఆ దేశం వేరు ఈ దేశం వేరు, భలే బట్టలు వేసుకున్నావు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కదా, రాజకుమారుడు బాగా తయారయ్యాడు. అడిగేసరికల్లా ఫలానా రాజ్యం, ఇట్లా ఒక కీలు గుర్రాన్ని ఎక్కి నేను ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పాడు. చెప్పేసరికల్లా అమ్మాయి ఏం చెప్పిందంటే, ఈ రాజు మా నాన్న కాదు, నేను ఒక పేదింటి పిల్లని, నేను చాలా అందంగా ఉన్నానని పుట్టినప్పుడే బంగారపు రంగు జుట్టు ఉందట ఆ పిల్లకి. అందుకని మీ రాజుగారు ఆ బంగారపు రంగు జుట్టు ఉన్న పిల్ల ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి అదృష్టమని నన్ను ఎత్తుకొచ్చి పెంచుకుంటున్నాడు, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పింది. చెప్పేసరికల్లా ఈ అబ్బాయి అన్నాడు, నువ్వు నాతో వచ్చి మనం మన ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని అడిగాడు. అడిగేసరికల్లా ఈ అమ్మాయి ఇప్పుడు పెద్ద పిల్ల, ఒక 19 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నాయి, ఎలాగైనా పెళ్లి చేసుకునేది, రాజుగారు ఎవరికో ఇచ్చి చేస్తాడు, ఆయన ఎవరికో ఇచ్చి చేసే బదులు ఈ మనకు నచ్చాడు కదా ఈ కుర్రాడు, వచ్చిన కుర్రాడు వీడు ఫ్యాషనబుల్గా బాగున్నాడు, బట్టలు గిట్టలు, వీడితో పాటు వెళ్ళిపోదాం అనుకుంది ఆ పిల్ల. సరే ఏం చేశారు, ఇద్దరు కలిసి ఆ గుర్రం ఎక్కి వచ్చేసారు. కీలు గుర్రం ఎక్కి వెనక్కి వచ్చేసారు. వాడికి తెలిసింది ఆన్ చేయడం ఆఫ్ చేయడం అర్థమైపోయినాయి కదా. ఈసారి వెళ్ళాక ఏం చేశాడు, కొత్త పెళ్లి కూతురు అంటే పెళ్లి చేసుకోదలుచుకున్నాడు కదా, పెళ్లి కుమార్తెని డైరెక్ట్గా తీసుకెళ్ళటం ఎందుకని వాళ్ళ ఇంటికి, వాళ్ళ భవనానికి దూరంగా ఉన్న ఒక చిన్న ఏమంటారు ఒక గెస్ట్ హౌస్లో అమ్మాయిని అట్టపెట్టాడు. అట్టపెట్టి ఆ కీలు గుర్రాన్ని లోపల పక్కగా పెట్టాడు. నువ్వు ఇక్కడే ఉండి, ఇక్కడ పని వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా నీకు కావాల్సిన చూస్తారు, ఇంటికి వెళ్ళి మా నాన్నకి అమ్మకి నీ విషయం చెప్పొస్తాను, నేను కూడా బయటకు వచ్చి 10 రోజులు అయింది, ఇన్ని రోజులు అయిపోయింది కదా, వాడు ఆ గుర్రం మీద తిరుగుతున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికల్లా ఊరంతా కోలాహలంగా చెప్పుకున్నారు, రాజుగారు అబ్బాయి వచ్చేసాడని, గెస్ట్ హౌస్ లో కీలు గుర్రం దిగాడని, అన్ని విషయాలు తెలిసిపోయింది. ఊరంతా హడావిడిగా అయిపోయింది. ఇతను ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పాడు, పెళ్లి కూతుర్ని ఎదుర్కొనాలంటే బోడంత సన్నాహం కావాలి. వీళ్ళు సన్నాహాలు చేసుకుని ఈ పెళ్లి కూతుర్ని ఎదుర్కోవటానికి వచ్చేసరికల్లా ఈ మా ముందున్న ముసలతను ఉన్నాడు కదా కీలు గుర్రం తాలూకు ఓనరు, వాడు చెరసాల్లో కూర్చుని ఇదంతా విన్నాడు. వీణ ఏం చేశాడు, ఆ చెరసాల వాడితోటి కొంచెం స్నేహం చేశాడనమాట. స్నేహం చేసి ఈజీగా ఎడం చేతితోటి తాళం లాగటం ప్రాక్టీస్ చేశాడు. వాడు తాళం జాగ్రత్తగా లాక్కుని బయటకు వచ్చేసాడు. వచ్చేసి ఈ గెస్ట్ హౌస్లో ఎక్కడైతే ఈ రాజకుమార్తె ఉందో అక్కడికి తీసుకుపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఆ రాజకుమార్తెకి ఏం చెప్పాడంటే, మిమ్మల్ని కీలు గుర్రం ఎక్కించి రాజుగారు అబ్బాయి తీసుకురమ్మన్నాడండి, రండి నాతోటని. ముసలతను కదా పెద్దవాడు, నమ్మేసి ఈ గుర్రం దగ్గరికి వచ్చేసింది. ఇతను ఆ గుర్రం మీద పిల్లని కూర్చోబెట్టుకుని ఎగిరి కీలు తిప్పేశాడు. గోవిందా వెళ్ళిపోయారు. వీళ్ళు మళ్ళీ పెళ్లి, రాజకుమారుడు వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నని చెల్లెల్ని తక్కుటమారాన్ని మొత్తం ఉన్న జనాన్ని పరివారాన్ని వేసుకొచ్చేసరికల్లా పెళ్లి కూతురు లేదు, కీలు గుర్రము లేదు. ఎలా అయింది, ఏమైందంటే అతను ముసలతను తప్పించుకున్నాడని తెలిసిపోయింది వీళ్ళకి. సో అది ఆపరేట్ చేయగలిగిన వాడు ఎవడు, కేవలం రాజకుమారుడు. ఒకడు రాజకుమారుడు, రెండోవాడు దాని ముసలతను. అతను లేడంటే వాడు వెళ్ళిపోయాడు అనమాట. ఈ పిల్లని వాడే తీసుకెళ్లాడని ఇక అమ్మాయిని వెతుక్కోవటం కోసం ఇతను ఏం చేశాడు, ఎక్కడుందో నేను వెతుకొస్తానని. ఎలా వెతుకుతాడు, అదేమో ఆకాశ మార్గంలో పోయింది, వీడు నేల మార్గంలో వెళ్ళాలి.
ఏదో ఒకటి ప్రయత్నం చేసి చూడాలి కదా. రాజ్యం వదిలిపెట్టి ఓ గుర్రం వేసుకుని ఆ అబ్బాయి బయటకు వచ్చేసాడు. ఇక ఒక్కో రాజ్యం ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మనుషులే కదా, ఆకాశంలో ఎక్కడో ఉండరు, ఖచ్చితంగా నేల మీద ఏదో ఒక ఊళ్ళో దిగాల్సిందే. పైగా ఇప్పుడు ఈ భాష అలవాటైన వాళ్ళు అలాంటి ఊళ్ళలోనే దిగుతారు కానీ కొత్త ఊళ్ళకి వెళ్ళరు. అవును, ఈ రాజ్యంలోనే ఏదో ఒక మూల చేరతారని వాడు వెతుక్కుంటూ వెళ్తున్నాడు మెల్లిగా. ఇంతలో ఏమైంది, ఈ ముసలతను ఎక్కడో దూరంగా ఒక రాజ్యంలో ఒక తోటలో దింపి ఆ అమ్మాయికి ఏం చెప్పాడంటే, ఇక రాజకుమారుడు రాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అడిగేసరికల్లా అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది. నిన్ను చేసుకోవటం ఏమిటి, రాజకుమారుడికి నేను మాట ఇచ్చాను, నువ్వెవడి అసలు, నువ్వు ముసలాడివి, నేను పెళ్లి చేసుకోవటం ఏంటి, రాజుగారు ఒక ఆయన నన్ను పెంచుకున్నాడు, ఆయనే నన్ను పెళ్లి చేసుకుంటాడేమో నన్ను భయపడి ఈ కుర్రాడితో పాటు నేను వచ్చేసాను రాజుగారు అబ్బాయితోటి. ఆ పిల్లని పెంచుకున్న రాజుగారే దాన్ని పెళ్లి చేసుకోదలుచుకున్నాడు, ఎందుకంటే బంగారపు రంగు జుట్టుంది కాబట్టి. ఇప్పుడు నువ్వెవడివి, నీకు నేను దొరికాను ఏమిటని ఆ పిల్ల ఏడవటం మొదలుపెట్టేసరికల్లా ఏమైంది, వీళ్ళు ఒక తోటలో దిగారు కదా, ఆ తోటలో ఉన్న ఒక ముసలవ్వ ఇదంతా చూసింది. ఎవరో ఒక గుర్రం రావటం, ఒక ముసలతను, ఓ చిన్నపిల్ల, వాడు ఏదో దాన్ని బెదిరించడం, ఆ పిల్ల ఏడవటం మొత్తం గమనించి ఏం చేసిందంటే, అది ఆ రాజుగారికి పువ్వులు పట్టుకెళ్తుంది అనమాట. పువ్వులు పట్టుకెళ్తూ ఆ ఊరి రాజుగారికి వెళ్ళి చెప్పింది. అంటే జనాలందరినీ గ్యాదర్ చేయకుండా, ఇక్కడ ఒక అందమైన అమ్మాయి దిగింది, దానికి బంగారపు రంగు జుట్టు ఉంది, బంగారపు రంగు జుట్టు మనుషుల్లో ఉండదు, అది ఏ దేవకన్యో, ఆ దాంతోపాటు వచ్చిన రెండో వాడిని కనుక నువ్వు చంపేసావా, ఆ పిల్ల మన రాజ్యంలో ఉండిపోతుంది, మన రాజ్యం సుభిక్షంగా అవుతుంది, నమ్మకాలు అనమాట. అవన్నీ చెప్పేసరికి ఆ రాజు ఏం చేశాడు, చల్లగా కత్తిది గుర్రం వేసుకుని ఒక కత్తి పుచ్చుకొని వచ్చి ఇక్కడికి రావటం ఈ ముసలతన్ని కొట్టేశాడు. కొట్టేసేసరికల్లా కొట్టేసి ఈ పిల్లని ఏం చేశాడు, తను చేత పుచ్చుకొని నగరానికి తీసుకెళ్ళిపోయాడు. ఈ కుర్రాడు వెతుక్కుంటూ మొత్తానికి ఈ నగరానికి చేరాడు. నగరానికి చేరిన తర్వాత రాజుగారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోపోతున్నాడని, అక్కడ ఒక మహాసౌందర్యవతి అయిన అమ్మాయి దొరికిందని, ఆ పిల్లకి బంగారపు జుట్టు ఉందని ప్రచారంలో ఉంది. అందరికి తెలుస్తాయి కదా, ప్రత్యేకమైన సంగతి కదా. కీలుగుర్రం ఎంత ప్రత్యేకమో అమ్మాయిలకి గోల్డెన్ హెయిర్ ఉండటం కూడా ప్రత్యేకమే. అయితే వీడేం చేశాడు, రాజ్యం అంతా వెతుక్కున్నాడు, ఈ గుర్రం జాడెక్కడా లేదు. ఎవరు గుర్రం గురించి మాట్లాడాల, గుర్రం ఎక్కడుంది ఎవరికి తెలియదు, తోటలో ఓ పక్కన ఉండిపోయింది, దాని గురించి పెద్దగా ఆసక్తిగా లేదు ఎవరికి, అమ్మాయి మీదే ఆసక్తి ఉంది. సరే ఈ పెళ్లి కూతురు అక్కడికి వెళ్ళిపోయింది కదా రాజ్యంలో, రాజుగారు తీసుకెళ్ళిపోయాడు కదా, అదేం చేసింది, పిచ్చెక్కినట్టుగా నటించడం మొదలుపెట్టింది. మరి లేకపోతే ఈ కొత్త రాజు పెళ్లి చేసేసుకుంటాడు కదా, అందుకని పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తుంది, అస్సలు మాట్లాడదు, జుట్టు పీక్కుంటుంది, బట్టలు చింపేసుకుంటుంది, పరిగెడుతుంది, ఏమీ తెందు. దాంతో వాళ్ళు ఏం చేశారు, పిచ్చి కుదర్చడానికి రకరకాల వైద్యుల్ని పిలవడం మొదలుపెట్టారు. ఈ రాజకుమారుడు ఏం చేశాడంటే అక్కడక్కడే తిరుగుతూ సైనికుల దగ్గర నుంచి ఈ అమ్మాయి పిచ్చెత్తిందని, దానికి ఏదో వైద్యం చేస్తున్నారని సమాచారం తెలుసుకున్నాడు. ఓ రోజు సాయంకాలం వాడు అక్కడ కూర్చుని ఉండగానే ఈ తోటలో ముసలవ్వ ముందు రాజుకి సమాచారం ఇచ్చింది కదా, పూలు పుచ్చుకెళ్తూ కనపడేసరికల్లా ఆవిడతో మాటలు కలిపాడు. ముసలి వాళ్ళతో మాటలు కలిపితే ఈజీగా ఉంటుంది, విషయాలు బాగా తెలుస్తాయి ఆడవాళ్ళతో అయితే ఆవిడ అవలే అందగత్తే ఆ పిల్ల, కానీ దానికి పిచ్చి పాపం, ఎన్ని వైద్యాలు చేసినా లొంగలేదంటే, నాకు ఒక పెద్ద బ్రహ్మాండమైన వైద్యం తెలుసు, ఈ పిల్లని కీలు గుర్రం అని ఒక గుర్రం ఉంటుంది, ఆ గుర్రాల మీద కూర్చోబెడితే వాళ్ళ పిచ్చి కుదురుతుంది అన్నాడు. కీలు గుర్రమా, అలాంటిదైతే నా తోటలో ఉంది, ఆ పిల్లతో వచ్చిన వాడు పట్టుకొచ్చాడు అనుకుంటా, అది కదలదు బొమ్మలే ఉంటుంది, దాని మీద ఏం వైద్యం రా నాయన అంది, దాని మీద బ్రహ్మాండమైన వైద్యం ఉంటుంది, నువ్వు కావాలంటే రాజకుమార్తెని తీసుకురా, నేను చేస్తానన్నాడు. అనేసరికల్లా ఆవిడ వీడి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి అన్నీ కనుక్కుంది, ఏ ఊరు నీది, ఎక్కడి నుంచి వచ్చావు, నీకేం వైద్యం వచ్చు, నీకు అదొచ్చా ఇదొచ్చా అని అన్నీ కనుక్కుని, సరే వీడికి ఏదో కొంత తెలుసని అనుకుని నమ్మించాడు అనమాట వాడు. అక్కడి నుంచి రాజుగారికి ఏం చెప్పిందంటే, రాజకుమార్తెని నా తోటలోకి తీసుకురండి, అమ్మాయి దొరికింది అక్కడే కదా, నా దగ్గర ఒక వైద్యుడు ఉన్నాడు, వాడు గుర్రంతో వైద్యం చేయిస్తాట అంటే, ఏదో ఒకటి ఏ పుట్టలో ఏ బాగుందో ఆ పిల్లని తీసుకొచ్చేసరికల్లా అది కుర్రాన్ని చూసేసరికి దానికి తెలిసిపోయింది, వచ్చాడు తను రక్షించడానికి. ఆ గుర్రాన్ని ఏం చేశాడు, ఆ గుర్రం తెచ్చి మధ్యలో పెట్టాడు. ఈ గుర్రం మీద వాడు ఏం వైద్యం చేస్తాడో ఎవరికి అర్థం కాలేదు, బొమ్మ ఉన్నట్టుంది, దానికి ప్రాణం లేదు పాడు లేదు. ఈ పిల్లని తీసుకెళ్ళి గుర్రం మీద కూర్చోబెట్టేసరికల్లా అది మామూలుగా పిచ్చి చేష్టలు మానేసి నవ్వు మొహం పెట్టింది. రాజుగారు అనుకున్నారు, అమ్మ దీని రోగం కుదిరింది, ఇది బాగా కనబడుతుంది, పిల్ల నార్మల్ అయిపోతుందని ఊహించారు. ఈ అబ్బాయి అన్నాడు, నే కూడా కూర్చోవాలండి, ఈ గుర్రం మీద కొంచెం గిరగిరా తిప్పితే ఈ అమ్మాయి మతిలోకి వస్తుంది అన్నారు. అనేసరికి అందరు కూర్చో పర్వాలేదు, కాబోయే రాణిగారు ఆవిడ పక్కన వైద్యుడైనా ఎలా కూర్చుంటాడు, రాజుగారు ఎంకరేజ్ చేశారు, ఏం పర్వాలేదు కూర్చో, నేను చూస్తాను నీ సంగతిని. సరే ఈ కుర్రాడు వెళ్ళి కూర్చున్నాడు, ఆ మీట నొక్కాడు, ఒకటే ఒక శబ్దంతో ఈ గుర్రం కాస్త పైకి ఎగిరిపోయింది.
ఎగిరిన వీళ్ళంతా చూస్తున్నారు, వీళ్ళ కిందే ఉన్నారు, గుర్రం ఆకాశంలోకి పైకి వెళ్ళిపోయింది. ఇతను ఏం చేశాడు, మెల్లిగా తన రాజ్యాన్ని వెతుకుని దాన్ని చెవులు పుచ్చుకుని తన రాజ్యం దాకా వచ్చాక స్లో చేసి దిగిపోయాడు. దిగేసేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఈసారి ఎక్కడ దింపల, అమ్మాయిని డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయి పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసుకున్న మరుక్షణ ఆ పెళ్లి కూతురు ఏం చేసిందంటే, నీకేం గిఫ్ట్ కావాలి, నీకేం కావాలి, ఇవాళ నువ్వు రాణి అయ్యావు, ఏం కావాలంటే ఈ కీలు గుర్రాన్ని తగలబెట్టేయండి ముందు, మళ్ళీ ఇంకో ప్రమాదం జరగకుండా ఈ గుర్రం అసలు ఉండకూడదు, నన్ను ఇక్కడి నుంచి అవతలకి తీసుకెళ్లే ఏ మార్గము ఇక్కడ ఉండకూడదు అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేస్తే తన పెళ్ళైన మరుసటి రోజున దాని మీద ఎంత నెయ్యి పోయించి అంటించేస్తారు. చెక్కది కదా, అది కాలిపోయింది. చక్కగా రాజకుమార్తె ఈ రాజకుమారుడితో పాటు ఫిక్స్ అయిపోయి ఇక్కడే ఉండిపోయింది. వాళ్ళ ఊరు ఎక్కడో వాళ్ళు వచ్చి వెతుక్కుంటూ వచ్చేదైతే లేదు కాబట్టి ప్రశాంతంగా ఆ అమ్మాయి ఇక్కడే రాజుగారి అబ్బాయి తోటి హ్యాపీగా ఉండిపోయింది. అయిపోయింది కీల్ గుర్రం కథ. ఇది బాగా చెప్పచ్చు బోల్డంతసేపు. మీరు బ్రీఫ్ గా అన్నారు కదా, అందుకని నేను బ్రీఫ్ గా చెప్పాను. నేను 3 గంటల సినిమా తీయచ్చు. చాలా బాగుంది రమ్మ గారు, అంటే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఏమవుతుంది తర్వాత ఏమవుతుంది అనిపిస్తుంది కదా. ఇప్పుడు నా నేరేషన్ తో పాటు మీరు బాగా నేరేట్ చేసి 2-3 రోజుల పాటు చెప్పచ్చు. మేము ఒక 3-4 రోజులు విన్నాం ఈ కథని మా చిన్నప్పుడు. ఓకే రైట్ రమ్మ గారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా.